హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్ అంటే దీని అర్థం ఏంది ఇంగ్లీష్ లో? మీరు ఏమి చేస్తున్నారు. తెలుగులో ఏంది అర్థం? మీరు ఏమి చేస్తున్నారు. ఏమి చేస్తున్నారు. అదే విధంగా సెకండ్ వన్ చూడండి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే దీని అర్థం ఏంది? నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్, ఐ ఆమ్ టైర్డ్. ఐ ఆమ్ టైర్డ్ అంటే నేను అలసిపోయాను. నేను అలసిపోయాను. అలసిపోయాను. నేను అలసిపోయాను అంటే ఏంటి? ఐ ఆమ్ టైర్డ్. నేను అలసిపోయాను. అదేవిధంగా దిస్ ఈజ్ మై ల్యాండ్. దిస్ ఈజ్ మై ల్యాండ్ అంటే ఇది నా భూమి. ఇది నా భూమి. ఇది నా భూమి. అట్లా దిస్ ఈజ్ మై ల్యాండ్ అంటే ఇది నా భూమి. నెక్స్ట్, ఐ లైక్ దిస్ ప్లేస్. ఐ లైక్ దిస్ ప్లేస్ అంటే ఈ స్థలం, నాకు ఈ స్థలం నచ్చింది. నాకు ఈ స్థలం నచ్చింది. సో కాబట్టి కొంత నాకు ఈ స్థలం నచ్చింది కాబట్టి కొంత నార్మల్ గా మనం నిత్య జీవితంలో మాట్లాడతాం కదా, అలాంటి సెంటెన్సెస్ ఇవి. అదేవిధంగా షీ ఈజ్ మై ఫ్రెండ్. షీ ఈజ్ మై ఫ్రెండ్ ఆమె నా స్నేహితురాలు. ఆమె నా స్నేహితురాలు. ఆమె నా యొక్క స్నేహితురాలు, బెస్ట్ ఫ్రెండ్ అట్లా మాట్లాడతాం కదా, సో అట్లా. అదే విధంగా ఐ ఆమ్ స్కార్డ్ అంటే నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉందని చెప్పడాన్ని ఏమంటాం? ఐ ఆమ్ స్కార్డ్. అదే విధంగా వెయిట్ ఏ ఫ్యూ సెకండ్స్ అంటే కొన్ని ఫ్యూ మినిట్స్ లేదా వెయిట్ ఏ ఫ్యూ మినిట్స్. నార్మల్గా అంటాం వెయిట్ ఫ్యూ మినిట్స్ అంటాం కదా, అంటే దాని అర్థమైంది కొన్ని నిమిషాలు ఎదురు చూడు లేదా వెయిట్ చేయి. కొన్ని నిమిషాలు నువ్వు వెయిట్ చేయి, కొన్ని నిమిషాలు నువ్వు ఎదురు చూడు అంటాం కదా. అదే విధంగా ఐ ఆమ్ బిజీ నౌ. ఐ ఆమ్ బిజీ నౌ అంటే నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. డోంట్ బి లేట్. డోంట్ బి లేట్ అంటే డోంట్ బి లేట్ అంటే అర్థమైంది ఆలస్యం చేయకండి. ఆలస్యం చేయకండి. ఆలస్యం చేయకండి. ఆలస్యం అమృతం విషయం అంటారు కదా, ఆలస్యం చేయకండి. డోంట్ బి లేట్. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది నేర్చుకుంటే ఈజీ వేలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.